వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు శివ, మీరు చూస్తున్నారు ట్రిపుల్ ఎస్ ఛానల్. అయితే ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త వీడియో రాబోతోంది. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వ్లాగ్స్ చేస్తున్నాను. సో ఈ ట్రిప్ ఏంటి, దాని తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ మనము జర్నీలో మాట్లాడుకుందాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. మనం వెళ్తున్న వెహికల్ వచ్చేసి మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయినాము. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్ ఇంకా వేరే అతన్ని పికప్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే ఇప్పుడు 6:15 అవుతా ఉంది. హైదరాబాద్లో ట్రాఫిక్ ఈ విధంగా ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్. ఈరోజు సండే కావడం వల్ల మార్నింగ్ ఇంకోటి లాంగ్ వీకెండ్ కదా ఇది, సో కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంది. లేకపోతే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము షేక్పేట్ నుండి మోత్కూర్కి అయితే వెళ్తా ఉన్నాం. చెప్పనా ఏంది సాంగ్ వాల్యూ, ఏం సాంగ్ చెప్పాడు కదా అన్న, మన ఈయన ఏంది బ్రహ్మానందం చెప్పాడుగా కింగ్ మూవీలో జయప్రభకు ఇంకా కమలాసన్ మధ్యలో రొమాన్స్. డూ యు నో ద వాల్యూ ఆఫ్ దట్ సాంగ్? నో, ఐ డోంట్ నో. సాంగ్ అంటే మా మామ సాంగే. ఎవరన్నా మేము మామ పరిచయం చేయలేదు ఎప్పుడు. అప్పట్లో బీచ్ లో ఉండి అన్న ఇమ్మీడియట్ గా ట్యూన్ అందుకొని సమజవరగమన అని చెప్పేసి అన్నాడు. జాఫర్ భయ్ అని అడుగు ఒకసారి, చాలా ఓల్డ్ మనిషి కదా. నేను ఇలా ఎందుకు కూర్చున్నాను మీరు ఆలోచిస్తున్నాను కదా. కింద దోమలు మడతేస్తున్నాయి అనమాట. మీరు కుర్చీని మడత పెట్టండి బ్రో. కుర్చీని మడత పెట్టాలి, లేకపోతే దోమలు కూడా మడత పడుతున్నాయి. ఓకే, ఉన్న కార్లో 4 passengers అనుకుంటున్నారు. వేరే ప్యాసింజర్స్ కూడా ఉన్నాయి. వాటి అవి వితౌట్ పర్మిషన్ వచ్చాయి బ్రో. ఇల్లీగల్. ఏంది ఇమిగ్రెంట్? ఇల్లీగల్ కాదు, దానికి ట్యాక్స్ కట్టకుండా చార్జెస్ పే చేయకుండా వచ్చేసినాయి అవి. ఏందన్నా ఇన్ని రోజులు సార్ నాకు తెలియదండి, నన్ను అడగకండి. ఇప్పుడైతే మనం రావాల్సిన టౌన్కి అయితే వచ్చేసినాము. ఈ టౌన్ వచ్చేసి మోత్కూర్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా దూరం నుంచి నేను వస్తున్నా. చాలా గ్రీనరీ, దాని తర్వాత తాటి చెట్లు అయితే భయంకరంగా ఉన్నాయి. ఎన్ని తాటి చెట్లు అంటే అసలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఉంటాయి, నేను మీకు చూపిస్తాను. రోడ్స్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్ సిస్టమ్స్ అయితే చాలా వరకు చేంజ్ అయినాయి. సో డ్రైవింగ్ చేస్తున్నదైతే మా కొలీగ్ సందీప్, వెనకాల వచ్చేసి చాణక్య, దాని తర్వాత జఫర్, దాని తర్వాత మంజునాథ్, దాని తర్వాత నేను. చూస్తున్నారు కదా, రోడ్డుకి ఇరువైపులా మంచి చెట్లు, మంచి వాతావరణం అయితే ఉంది. అప్పట్లో అశోకుడు చెప్పింది మా వాళ్ళు బాగా ఫాలో అయ్యారు. అప్పట్లో అశోకుడు చెప్పిన మాటల్ని వీళ్ళు బాగా పాటించారు కాబట్టి చాలా గ్రీనరీ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ వచ్చేసి తాటి చెట్లే అనమాట. ఎన్ని తాటి చెట్లు, చాలా చాలా ఉన్నాయి. సో ఇన్ని తాటి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంత కళ్ళు మనకు తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి చాలా మంది కళ్ళు అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. తెలంగాణ ప్రాంతానికి వస్తే చాలా మంది కళ్ళు తాగి వెళ్ళే కూడా ఉంటారు. సో ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు కళ్ళు అన్నది చాలా ఫేమస్ అయింది. రోడ్స్ అయితే చాలా చాలా విశాలంగా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా మాకైతే సింగిల్ రోడ్ అయితే కనిపించలేదు, మొత్తం డబుల్ రోడే. మధ్యలో రోడ్ కన్స్ట్రక్షన్స్ వల్ల కొన్ని చోట్ల 1-2 ప్లేసెస్లో మాత్రమే కొంచెం రోడ్ బాగాలేదు, మిగిలినంతా చాలా చాలా బాగుంది. Didn't ever wanna see you cry. Let me know that was the reason why it's over. You live a lie. I needed what you gave to me. You're everything a living dream. కానీ ఇది టౌన్ అనమాట. చూస్తుంటే స్టార్టింగ్ లో అయితే పెద్ద టౌన్ లాగా ఏమి అనిపించలేదు నాకు. బట్ ఇల్లు, రోడ్ సైడ్స్, చెట్లు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇది టౌన్ అయినప్పటికీ కూడా ఒక విలేజ్ వాతావరణమే కనిపిస్తూ ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే బాగా చెట్లు పెంచడం వల్ల మనకు ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది కాబట్టి మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఒక ఊడల మర్రి చెట్టు అయితే ఉంది, పెద్ద మర్రి చెట్టు. ఏమంటారన్నా ఆ జంక్షన్ని? మర్రి చెట్టు అంటారన్నా.
మర్రిచెట్టు జంక్షనా? జంక్షన్ కాదన్న, మర్రి చెట్టే. ఓకే, అంటే నా ఉద్దేశం జంక్షన్ అంటే మామూలుగా అంత పెద్ద చెట్టు ఉందంటే జనరల్ గా దాన్ని బస్ స్టాప్ లాగా వాడుకుంటారు. ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. ఓకే, ఏం లేదన్న, ల్యాండ్ మార్క్ లాగా పెట్టుకుంటారని చెప్పి శివ గారి ఉద్దేశంలో. ఓకే, మర్రి చెట్టే ల్యాండ్ మార్క్ అన్న. ఇది వచ్చేసి కోతాయి గడ్డ. ఓకే, ఇది వచ్చేసి ఏదన్నా కోతాయి గడ్డ, కోతాయి గడ్డ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెయిన్ జంక్షన్ ఏరియా ఇది మోత్కూరులో మెయిన్ జంక్షన్ అంట. ఇక్కడికే చాలా రూట్లు అన్నీ కలుస్తాయి. ఈ ముందు ఉంది, యాక్చువల్గా ముందు లారీ ఉన్నందుకు మనకు కనిపిస్తలేదు జంక్షన్ ప్రాపర్గా. అంబేద్కర్ బొమ్మ. సో దీన్ని అంబేద్కర్ జంక్షన్ కూడా అని పిలవచ్చు. కోతాయి గడ్డ, గడ్డ అంటారు అందరు. కోతాయి గడ్డ షార్ట్ కట్ లో గడ్డ అని చెప్పేసి పిలుస్తారంట. సో మనము ఇప్పుడు ఉన్న రోడ్డు టువర్డ్స్ హైదరాబాద్ అనమాట, లైక్ టువర్డ్స్ భువనగిరి. ఓకే, ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ వచ్చేసి టువర్డ్స్ హైదరాబాద్, అంటే హైదరాబాద్కి వెళ్ళే మార్గం ఇది. కానీ రోడ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి. అసలు ఎవరైనా ఐ మీన్ ఇది ఇంకోటి వచ్చేసి హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి మనకు రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎన్ని టిప్పర్ లారీలు ఆగి ఉన్నాయి, అంటే అంత కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మోత్కూరులో వచ్చేసి ఒక వింటేజ్ బండి అయితే కనిపిస్తుంది. అది మామూలుగా అంకుల్ కూడా వింటేజే. ఆ పాయింట్, ఆ షర్ట్ వేసుకొని ఇంకా సైడ్ నుంచి చూడాలి, చాలా చాలా బాగుంది ఆ బైక్ అయితే. దాని సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. మేబీ ఇక్కడ రికార్డ్ అవ్వకపోవచ్చు. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ మోత్కూర్. ఇంకా మనం వెళ్ళాల్సిన లొకేషన్కి ఎంత టైం పట్టొచ్చు బ్రో? 5 minutes 10 minutes. ఓకే, 5 minutesలో మెయిన్ లొకేషన్కి అయితే రీచ్ అవుతాం. సో ఇది వచ్చేసి ఒక పెద్ద వాగ్ అయితే ఉంది. ఇక్కడ ఉసుక అయితే చాలా ఉంది అన్న. ఉసుక దోపిడీ ఏమైనా జరుగుతుంటుందా ఇక్కడ? కాంట్రవర్సీ టాపిక్లు ఎందుకులే అన్న మనకు. ఓకే, మామూలుగా ఉసుక వాడుకుంటారా అట్లీస్ట్ ఇంటికి? తీసుకోవచ్చు అన్న. ఓకే, సో ఉసుక అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనము మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక ఏరియాకి అయితే వెళ్తున్నాము. ఇదంతా వచ్చేసి మోత్కూర్కి అవుట్స్కట్స్ అన్నమాట. సో రోడ్ అయితే మొత్తం మట్టి రోడ్డే ఉంది ఇక్కడ. మేబీ ఫ్యూచర్లో ఇక్కడ మంచి రోడ్డు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, ఒక ప్యూర్ విలేజ్ని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ మనకు ఒక చెరువు కూడా ఉంది. చెరువు అయితే ఎండాకాలం కదా ఎండిపోయింది, చాలా తక్కువ నీళ్ళు ఉంది. ఏమంటావు అన్న? ఇతను వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్ అనమాట. సో మీ పేరేంటన్నా? సందీప్. ఓకే, తన పేరు సందీప్. ముందర స్కూటీ మీద వెళ్తున్న అతను కూడా మన ఫ్రెండే. చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి ఒక విశాలమైనటువంటి ప్రదేశము. అప్ అండ్ డౌన్స్ అట్లా ఏమీ లేవు, కాకపోతే చాలా గ్రీనరీగా ఉంది. బ్రో మీకు ఇక్కడ వాటర్ సోర్స్ ఏది? మామూలుగా ఇప్పుడు పంటలన్నీ వేసారు కదా, ఈ పంటలకు వాటర్ ఎక్కడి నుంచి అందిస్తున్నారు? వర్షాలేనా? ఇప్పుడు ఇది ఎండాకాలం కదా, కాలువ. ఓకే, ఆ కాలువల్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే ఓకే. సో భువనగిరి అక్కడక్కడ ఉన్నటువంటి కాలువలకు ఈ ప్రాంతాన్ని అయితే లింక్ చేసి ఉన్నందుకు ఈ ఎండాకాలంలో కూడా పంటలు అయితే చాలా పచ్చగా ఉన్నాయి.
చూస్తున్నారు కదా, రైట్ సైడ్ అయితే మొత్తము తాటి చెట్లే ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్తున్నది కూడా తాటి చెట్ల సైడే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఏరియా ఎలా ఉంది అని చెప్పేసి. అక్కడ ఎదురుగా ఉంది కదా పెద్ద తాటి చెట్లు ఉన్నాయి చాలా దూరంలో. యాక్చువల్గా అది కొంచెం దగ్గరనే ఉంది, కెమెరాలో అలా కనిపిస్తూ ఉంది. వావ్ సూపర్. ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. లాస్ట్ 4-5 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాము. మొత్తం ఆఫ్ రోడింగే అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ రోడ్ ఒక్కటే హైట్ ఉంది, పక్కన వచ్చేసి పంట పొలాలకి అనుకూలంగా డౌన్ ఉందన్నమాట. సో పంట పొలాలు ఈజీగా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. సో వాటర్ కూడా రోడ్డు మీద వర్షాకాలంలో మొత్తం నీళ్ళన్నీ పంట పొలాల్లోనే ఇంకి గ్రౌండ్ లెవెల్ వాటర్స్ పెరగడానికి అవకాశం ఉంది. సో మీకు అర్థమై ఉండాలి, ఇన్ని తాటి చెట్లు కనిపిస్తున్నాయంటే మనము ప్యూర్ కళ్ళుని టేస్ట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చినాము. అది కూడా తెలిసిన వాళ్ళు, అందులో ఎటువంటి ఇంప్యూరిటీస్ ఉండవు. అంటే జనరల్గా మనకు రోడ్ సైడ్ కానీ లేదంటే వేరే వేరే విలేజెస్లో మనకు ఇలా ఉంటాయి కదా ఇవి కల్తీ చేయడం అట్లా. బట్ ఇక్కడ అటువంటి ఛాన్సే లేదు. మీకు తాటి చెట్లు అని చెప్తున్నా కదా, ఆ తాటి చెట్లు అయితే ఇక్కడ మీకు చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది. ఈ రైట్ సైడ్ చూస్తే కనుక మనకు ఒక చేపల చెరువు కూడా. జనరల్గా ఈ చేపల చెరువు అన్నది మనము ఆంధ్ర సైడ్ చూస్తాము, బట్ ఈ కల్చర్ మన తెలంగాణలోకి కూడా వచ్చేసింది. పర్వాలేదు, ఎకరం ఉంటుంది కదన్నా. సో ఇక్కడ చేపల చెరువులు కూడా చూస్తున్నాము. జనరల్గా తెలంగాణలో చెరువు ఉంటే జనరల్గా చేపలు ఉంటాయి, బట్ స్పెసిఫిక్గా చేపల కోసం మాత్రమే ఈ చేపల చెరువుని అయితే పెంచుతా ఉన్నారు. ఏ వ్లాగింగ్ అంటే అంత ఈజీ అనుకుంటారా? నవ్వుతా ఉన్నారు. తర్వాత ఒక్కొక్కరు ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, అప్పుడు నాన్ స్టాప్ గా మాట్లాడాలి. చూస్తున్నారు కదా, రోడ్డు ఇరుపక్కల 2 తాటి చెట్లు అసలు చూస్తుంటే వెల్కమ్ చెప్తున్నట్లుగా ఉంది. చాలా ఓ మై గాడ్, నా టాలెంట్ ఏముడు చెట్లు వెల్కమ్ చెప్తాడు అంతే కదా. చూసేవాళ్ళని ఏదో ఒకటి కాదు, నిజంగానే 2 నువ్వు వీడియోలో చూడు. మామూలుగా నేను ఎడిట్ చేసిన తర్వాత అలానే ఉంటది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టు కళ్ళు కోసము చాలా మంది అయితే వచ్చిండ్రు. నేను ఇద్దరే ఉన్నది ఇక్కడ. జనరల్ గా అయితే మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. సో తెలంగాణ ప్రాంతంలో చెట్టు కళ్ళు ఎంత ఫేమస్ అన్నది మనం దీన్ని చూస్తే అర్థం. ఇప్పుడు మనం వచ్చిన రూట్ అయితే ఇది. సో ఈ రూట్ నుంచి ఇలా ఒక సైడ్ కనుక చూస్తే మనకు ఇటువంటి పంట పొలాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువగా పంట పొలాలు ఉండడం వల్ల ఇవి అన్ని వరి పంట అనమాట. ఎక్కువ నీళ్లు పెట్టడం వల్ల చాలా చల్లగా ఉంది ప్రాంతం కూడా. సో ఇక్కడ ఆల్రెడీ రోడ్డు మీద వచ్చే వాళ్ళ దగ్గర కొనుక్కొని వెళ్ళిపోతా ఉన్నారు కళ్ళు. చూస్తున్నారు కదా, చాలా రోజుల తర్వాత ఇటువంటి ఫీలింగ్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. కళ్ళు తీసే అతను గౌడ్ అన్న అయితే మనము కలిసినాము. తన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుదాము. నాకు తోచినవి, నాకు తెలిసినవి, నా డౌట్స్ అడుగుతాను. అన్న నమస్తే, బాగున్నారా అన్న? ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కళ్ళు తీస్తున్నారన్న? నేను 17-18 సంవత్సరాలు. ఓకే, 17-18 సంవత్సరాలు అంటే ఇంకా దాదాపు బుద్ధి జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇంకా పనికి ఎక్కేసినావు. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు నీ చేతిలో ఉంది కదా, దాన్ని ఏమంటారు? మోపు అంటారా? ఇవి ఎన్ని ఉన్నాయి? ఎన్ని మోపులు ఉన్నాయి నీ దగ్గర? ఒక్కసారి ఇట్లా విడదీసి చూపిస్తారా? ఓకే, అంటే ఈ పక్కకి ఆ పక్కకి ఏమి ఇట్లా కట్టి లేదు, రౌండ్గా. అచ్చా, ఓకే. ఎట్లా తగిలిస్తారు? అచ్చా అచ్చా, ఓకే. ఇంకా అట్లా తగిలిస్తే ఇంకా అది ఎక్కడికి పోదు. ఓకే, ఈ చేతిలో ఉన్నది చిన్నది రోజ్ కలర్. అచ్చా, ఓకే ఓకే. ఏమనుకోకుండా ఈ చెట్టు కొంచెం ఎక్కి చూపిస్తారా మా ఆడియన్స్ కోసము? ఓకే, ఎట్లా ఎక్కుతారా అన్నది చూపి నీకే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మామూలుగా ఇక్కడ లోకల్ పీపుల్స్ అయితే చూడొచ్చు, కానీ
హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇంకా వేరే ప్రదేశాల్లో ఉండేవాళ్ళు ఇటువంటివి అయితే చూసి ఉండరు. సో ఇటువంటి చెట్టు ఎక్కడం కూడా ఒక ఆర్టే. సో టాలెంట్ లేకుండా ఏ పని అన్నది కూడా జరగదు. వాళ్ళ వెనకాల కత్తులు, దానికి కావాల్సిన పనిముట్లు అన్నీ పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఈ తాటి చెట్లు అయితే పట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు, చాలా సింపుల్గా ఎక్కుతూ ఉన్నారు. అదంతా ఎక్స్పీరియన్స్తో వచ్చింది. సో ఇట్లా పైకి మొత్తం ఎక్కేస్తారు. మనం రిక్వెస్ట్ చేస్తే ఇంకా తను పని చేసుకొని వెళ్ళిపోతున్నాడు ఇంటికి. మన రిక్వెస్ట్ వల్ల ఎక్కాడనమాట. అన్న ఇంకా దిగు చాలు మాకు. చూస్తున్నారు కదా కాళ్ళు ఎలా పెడుతున్నారు, ఎలా పట్టుకున్నారు. చాలా ఈజీగా ఎక్కేస్తున్నారు. మామూలుగా సాధారణ మనుషులు అంటే మనలాంటి వాళ్ళు అయితే ఎక్కడం చాలా కష్టము. దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, అదంతా ఉంటుంది. అదే ప్రాక్టీస్ చేస్తే కనుక మాకు కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎవరు చేసే పని వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్లో ఏబిసిడీలు కొట్టడం మాకు ఒక సెకండ్ పని. అదే 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 ఇప్పుడు నీ చేతిలో ఇదేంది, కత్తియా? అది కాదు, ఈడ ఉన్నది చూపి. అచ్చా, పైన నూరుకుంటారా కత్తి? ఏదో ఒకసారి తీయండి. ఇదేంది, చెక్కనా ఏమన్నా? కూకుడి కట్టే అంటే కూకుడికాయలు కాస్తాయి చూడు, నెత్తి పెట్టు. అచ్చా, దాని కట్టే. అది చాకును షార్ప్ చేస్తుందా? ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి వాళ్ళ పనిముట్లు, కత్తులు చాలా షార్ప్గా ఉన్నాయి. ఇంకో కత్తి కూడా సేమ్ అటువంటిదేనా? ఇంకో కత్తి కూడా సేమ్ అదేనా? ఓసారి అది కూడా చూపి, వేరే కత్తి కూడా చూపి. బాహుబలి. ఓకే, ఇది వేరే దానికి యూజ్ చేస్తారు, మటల్ కొట్టడానికి. ఓకే ఓకే, చూసారు కదా, ఇవి డీటెయిల్స్. అన్న నాకు మీరు దాదాపు 18 సంవత్సరాల నుంచి కళ్ళు గీస్తున్నారు కదా. మామూలుగా నాకు తెలిసి మీ నాన్న కానీ లేదంటే మీ తాత వాళ్ళు కూడా ఇదే పని చేయడానికి అవకాశం ఉంది. మనకు తెలంగాణ ప్రాంతంలో కళ్ళు ఎక్కువగా తాగుతారు కదా. ఇది ఎట్లా అలవాటు అయింది కళ్ళు అన్నది? మీకు తెలిసినంత వరకు ఎంత హిస్టరీ ఉంది, అంటే ఎంత చరిత్ర ఉంది ఈ కళ్ళుకు? ఓకే, మీ తాత కూడా కళ్ళు గీసేవాడా? అయ్యో, ఓకే సరే. అవి సందర్భాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మాదిరి ఉంటాయి. బట్ సో తెలంగాణ ప్రాంతంలో కళ్ళు ఎందుకు ఇంత ఫేమస్ అనేది నేను కొంతమందిని అడిగి తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా సంతోషం అన్న, నా కోసము చెట్టు ఎక్కి చూపించారు, మీ పనిముట్లు కూడా చూపించారు, చాలా సంతోషం. ఓకే, మళ్ళీ కలిసి ఎలా పెట్టుకుంటారు అంటే ఎక్కేటప్పుడు డిస్టర్బ్ లేకుండా ఇట్లా వెనక్కి వైపు ఒక చెక్కలాగా ఏర్పాటు చేసుకొని ఇలా పెట్టుకుంటారు, హనుమంతుడి మాదిరి అనమాట. సో ఇది కళ్ళు కుండలు చూస్తున్నారు కదా, ఈ కుండల్లోనే కళ్ళు పడతారు. అంటే రాత్రి పెట్టి వస్తారు, రాత్రి పెట్టి వస్తే మనకు పొద్దుటికల్లా కళ్ళు వచ్చేస్తుంది. అంటే వాతావరణాన్ని బట్టి, దాని తర్వాత పరిస్థితులను బట్టి, వాటర్ కంటెంట్ని బట్టి ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి అన్నమాట. సో నేను అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అంతా వెరైటీగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొంచెం ఏంది ఇలా అడుగుతున్నారు అంటే వాళ్ళకి చాలా చిన్న చిన్న ప్రశ్నలు అనమాట ఇవి. మనకు తెలియదు కాబట్టి మనకు చాలా పెద్ద ప్రశ్నలాగా ఫీల్ అవుతాము. సో మా వెహికల్ ఇక్కడ ఆగి ఉంటే ఈ అట్మాస్ఫియర్, ఈ లొకేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. మనము ఇప్పటిదాకా వచ్చిన రూట్ అయితే ఇది. సో ఇలా ఒకవైపు కనుక చూస్తే మనకు అన్ని తాటి చెట్లు కనిపిస్తున్నాయి. ఇవి చాలా దగ్గర నుంచి తీస్తున్నాను నేను. సో ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది, ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది, ఇక్కడ కూడా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇక్కడ మా వెహికల్ని అయితే పార్క్ చేసాము. ఇక్కడ బర్రెలు అన్నీ ఈ మర్రి చెట్టు కింద అయితే కట్టేయడం జరిగింది. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు ఎట్లుందంటే ఒక వీకెండ్లో మనము రిలాక్స్ అవ్వాలి అటువంటి లొకేషన్స్కి అయితే రావాలి. చాలా చల్లగా ఉంది.
ఇక్కడ ఒక వెదురు బొంగుల చెట్టు కూడా కనిపిస్తుంది నాకు. ఏదైతే లొకేషన్ చూస్తున్నామో ఆ లొకేషన్ నుంచి రైట్ సైడ్ చూస్తే కనుక మనకు ఒక పెద్ద వాగు అయితే ఇక్కడ ఉంది. వర్షాకాలంలో అయితే ఇక్కడ చాలా వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే ఉంటుంది, వాటర్ ఫ్లోటింగ్. ఇక్కడ ఒక బావి కూడా తోమారు, చూద్దాం బావిలో నీళ్లు ఉన్నాయా లేవా అని. ఇక్కడ ఉసుక అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా వచ్చేసి ఇసుక తిన్నెలు అన్నమాట, ఇసుక నేల ఇదంతా. వావ్, సూపర్. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. సో మనకు వెక్కడానికి ఇక్కడ చిన్న స్టెప్స్ మాదిరి ఐరన్ రాడ్స్ అయితే పెట్టారు. ఫిషెస్ కూడా ఉన్నాయి, మేబీ కెమెరాలో కనిపించకపోవచ్చు, బట్ చాలా బాగుంది. ఇటువంటి ఇసుక నెలలో ఇక్కడ బావి కట్టడం వల్ల ఇసుక నెలల హ్యాబిట్ ఏంటంటే వాటర్ పీల్చుకొని లోపల దాచుకుంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనము బావిలాగా తోముతామో అట్లా తవ్వినప్పుడు మనకు ఆ వాటర్ అంతా వచ్చేసి ఒక చోటుకైతే చేరుకుంటుంది. అలా వాటర్ అయితే సమ్మర్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇవి ఒక తాటి చెట్లు, ఇంకా పెద్దగా అవ్వలేదు, అవుతాయి, చాలా టైం పడుతుంది పెద్దగా అవ్వడానికి తాటి చెట్లు. ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపిస్తుంది, ఆ చెట్టు గురించి అయితే మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ జనరల్గా న్యాచురల్గా వచ్చిన జీడిపప్పు చెట్టు ఇది. దీన్ని మనం ఫస్ట్ టైం చూసినాం. యాక్చువల్లీ నేను ఇంతవరకు ఇది ఇప్పుడు చూడలేదు. ఈ బ్లాగ్లో ఇది కనపడడం మనకు హైలైట్. ఇది యాక్చువల్లీ ఎలా ఉందంటే ఈ పొలంలో ఎవరిదో ఇది చెట్టు. మరి ఇది ఒక మన తెలుసుకోవాల్సిన విషయమే. దీని ద్వారా మనకి జీడిపప్పు పండడం కానీ మనకు విషయం ద్వారా తెలుస్తుంది. మనం ఇంతవరకు అయితే ఈ చెట్టు అనేది న్యాచురల్గా ఉండడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ న్యాచురల్గా ఇది అయితే ఎవరు వేయలేదు, దానంతటా అదే మొలకెత్తడం అయితే జరిగింది. నేనైతే జీడిపప్పు చెట్టు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇక్కడైతే ఇవి గింజలు అయితే స్టార్ట్ అయినాయి, ఉన్నాయి, కానీ ఇది మొత్తం ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుందో అదంతా మనకైతే పెద్దగా ఐడియా లేదు. సో జీడిపప్పు పూత అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదంతా పూత, కొంత రాలిపోతుంది, కొన్ని కాయలైనాయి. బాగుంది. సేమ్ మనము బాదం కాయలు ఉంటాయి కదా, బాదం చెట్టు ఎలా ఉంటుందో ఆకులు అయితే ఆ విధంగానే ఉన్నాయి. ఈ చెట్లు కనుక పెంచుకుంటే మనకి నీడ కూడా చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే ఆకులు చాలా వెడల్పుగా ఉండి మండలుగా ఎదిగిందనమాట. సో ఈ మండలు ఎదిగిన తర్వాత మళ్ళీ కిందికి డౌన్ స్ట్రీమ్ లాగా ఇట్లా కిందికి వేలాడబడ్డాయి కాబట్టి నీడ చాలా బాగుండే అవకాశం ఉంది. ఈ జీడి చెట్టు దగ్గరనే మనకు ఒక తాటి చెట్టు అయితే ఉంది. ఆ తాటి చెట్టు ఎండిపోయింది, దాని తర్వాత దాన్ని కట్ చేశారు కూడా. ఈ తాటి చెట్టు మధ్యలో నుంచి మనకు మర్రి చెట్టు అయితే మొలవడం జరిగింది. జనరల్గా మనందరికీ తెలుసు కదా మర్రి చెట్టు ఎంత పెద్దగా విస్తరిస్తుందో. సో చూస్తున్నారు కదా, చెట్టు మధ్యలో నుంచి మర్రి చెట్టు రావడం చాలా విశేషము. మర్రి చెట్టు గురించి మనం అందరం వినే ఉంటాము. అది కొంచెం అవకాశం ఇచ్చినామంటే మర్రి చెట్టు అల్లుకపోతుంది. దాని వేర్లు ఎక్కడ ఉన్నాయో కూడా మనం ఐడెంటిఫై చేయలేము. మన మహబూబ్నగర్ డిస్టిక్లో కూడా పిల్లల మర్రి అని చెప్పేసి ఒక పెద్ద మర్రి చెట్టు అయితే నగర్లో ఉన్నటువంటి మర్రి చెట్టు వేరు ఎక్కడ మొదలైంది అని ఇంతవరకు శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోయారు. అంత పెద్దగా విస్తరిస్తుంది అనమాట మర్రి చెట్టు కదా. ఈ వెదురు చెట్టు కింద అయితే ఉన్నాము. కానీ ఏది ఏమైనా అడవికి అందం వెదురు చెట్లే. చూస్తున్నారు కదా, వెదురు పొదల్లో మధ్యలో నుంచి అసలు వెళ్ళడం కూడా అసాధ్యమే, ఎంత గట్టిగా ఉంది ఈ పొద. సో ఈ ఈవెంట్ అంతా అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి మా సందీప్ బాబు. హాయ్ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. మా ఆడియన్స్కి మాకు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ పరిచయం చేసినావు. పక్కనే వాగు చూసాము, అవన్నీ మేము చూసాము. పక్కనే వాగు, దాని తర్వాత ఇంత పెద్ద మర్రి చెట్టు కింద ఈ వాతావరణంలో చాలా చాలా రిలాక్స్ అవుతా ఉన్నాము. సో ఇప్పుడు అసలు విషయం ఏంటో మీకు అర్థమై ఉంటుంది.
ఇక్కడ ఇన్ని తాటి చెట్లు ఉన్నాయంటే మనము ఖచ్చితంగా తాటికల్లుని టేస్ట్ చేయడానికి అయితే వచ్చినాము. ప్యూర్ తాటికల్లు అనమాట. మనకు బయట ఎక్కడ కూడా ఇంత ప్యూర్గా అయితే దొరకదు. ఇక్కడ అందరూ మా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మా కోసం స్పెషల్గా తీసి పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ కింద వచ్చేసి మా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మన సైడ్ దొరికే తాటికల్లు చాలా చిక్కగా ఉండేది, ఇది చాలా పల్చగా ఉంది. పల్చగా ఉంది అంటే చాలా మంచి కళ్ళు అని చెప్పేసి అర్థము. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఒక పిట్టలను కొట్టే గన్నుతో ఆడుకుంటా ఉన్నాడు. ఏం జాఫర్ భాయ్? గన్ను ఓకే, అదే పిట్టలను కొట్టేది. అదే పిట్టలు అంటే మామూలుగా బయట దొరికే పిట్టలు కాదులే. తగ్గొద్దన్నా నువ్వు అలానే ఉండాలి. సో చాలా బాగుంది. ఒక మంచి వీకెండ్లో మంచి రిలాక్సేషన్ అనమాట ఇది. తెలంగాణ ప్రాంతంలో హోలీ పండుగకి ముందు రోజు ఇంటింటికి వెళ్ళేసి డబ్బులు తీసుకునే సాంప్రదాయం అయితే ఉంది. మేము కరెక్ట్గా హోలీ పండుగకి ముందు రోజు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం వల్ల ఈ చిన్నారులు ఇంటికి వచ్చి డబ్బులు అడగడం జరిగింది. ఈ చిన్నారుల పాట మనం ఒకసారి విందాము. ఇక్కడితో మన వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వ్లాగ్. అడిబిడ్డల్లో నిలికే రంగా నీళ్ళున్నాయిరో పలగుమ్మాడి పాలున్నాయిరో పసుపటం ఇస్తే పాపయ్యకిచ్చే పాపమ్మ వేయిలమ్మకిచ్చే ఇల్లమ్మ వేయిలకిచ్చే నీళ్ళున్నాయిరో ఎజల్లకర్ర నా చెల్లె నాకంటే అది ముద్దు కాపోయి కమాకు